హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ కుకింగ్లో ఎంతో కమ్మగా ఉండే నా స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకు అంటే నాన్ వెజ్ అలాగే గోంగూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందనమాట. అప్పుడే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అర కేజీ చికెన్‌కి 2 పెద్ద గోంగూర కట్టలు అయితే తీసుకున్నాననమాట. దాన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో మన టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. మనకి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ స్టైల్‌లో చేసుకుంటే. నేను గోంగూర చికెను వేరే స్టైల్‌లో కూడా చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను, చెక్ చేయండి. అది కూడా చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లో ఒక 6 పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ అంతా కూడా ఇంకే వరకు మనం డ్రై చేసుకోవాలి. ఒకసారి మూత తీసి మరొకసారి బాగా కలుపుకోండి. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ అంతా కూడా ఇంకే వరకు ఉంచుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి, వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఆయిల్ తేలుతుంది కదా! ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న గోంగూర అయితే వేసుకోవాలి. నాకు కరెంట్ పోయిందని చెప్పి నేను పప్పు గుత్తితో మెదుపుకొని వేసుకున్నానండి. మీరు మిక్సీ కూడా ఎక్కువగా పట్టొద్దు. ఒక్కసారి ఇలా బ్లైండ్ చేసి తీసేస్తే సరిపోతుందనమాట. లేదు, వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో కొంచెం మెదిపేసుకున్నారంటే మనకి ఆకుల్లా కాకుండా కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, గోంగూర వేసేసరికి ఆయిల్ అంతా కూడా మనకి పీల్చేస్తుందని చెప్పి. చూడండి, మనకి ఆయిల్ అంతా కూడా మనకి లాగేస్తుంది. ఆయిల్ అసలు కనిపించదు. ఇప్పుడు ఈ గోంగూర అలాగే ఈ చికెన్ కూడా బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకుందాం. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే 1 స్పూన్ దాకా చికెన్ గరం మసాలా పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది మనకి రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, అలాగే పలావ్‌లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను వేరే స్టైల్‌లో చేసిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్‌గా ఎక్కువ హడావిడి లేకుండా అయిపోయి ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.